హలో ఆల్! మేము ఈ వీకెండ్ ట్రిప్‌కి చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళామని చెప్పాను గదా! సో, ఆ షార్ట్ వీడియోలో నేను లాస్ట్‌లో కలందాన్ టెంపుల్ గురించి చెప్తా అని చెప్పా గదా! సో, ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ షేర్ చేస్తాను. మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే ఈ కలందాన్ మందిర్ అనేది మెహదీపట్నం నుంచి అయితే 15 కిలోమీటర్స్ వస్తది. అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ కలందాన్ మందిర్ స్పెషాలిటీ ఏందంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంది. సో, దాని ప్రత్యేకత ఏందో నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇదైతే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో, మనకిలా 2 సైడ్స్ నుంచి ఉన్నాయి స్టెప్స్ ఎక్కడానికి పైకి. అండ్ ప్రదక్షిణం స్టార్ట్ చేసేటప్పుడైతే మనకి ఇక్కడ ఫస్ట్ వినాయక స్వామిది ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి రాముల వారిది ఉంది స్టాచ్యూ. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఏమైనా అభిషేకం చేయించుకోవాలంటే ఇక్కడ నేను ప్రైజెస్ కూడా ఇచ్చాను. ఒకసారి చూసేయండి. అండ్ ఆల్సో దాని తర్వాత ఇక్కడ రాధాకృష్ణుల స్టాచ్యూ కూడా ఉందనమాట. ఇక్కడ అన్ని మ్యాక్సిమం విష్ణు అవతారాలు స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి, నరసింహ అవతారం అండ్ హనుమాన్ కూడా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మనకి నార్మల్ వాటర్‌తో అయితే అభిషేకం చేపిస్తున్నారు. అండ్ నేను చెప్పాను గదా! ఇక్కడ శివలింగానికైతే ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెప్పేసి. సో, అదేంటంటే ఇక్కడ పురుషోత్తం బాయ్ అనే భక్తుడికి నర్మదా నదిలో ఈ శివలింగం అనేది దొరికిందంట. అండ్ ఆల్సో మనకి ఈ శివలింగానికి శివుడికి ఉన్నట్లుగా సహజమైన చిహ్నాలు ఉన్నాయంట. లైక్ త్రినేత్రము, గంగాధరము, రుద్రాక్షమాల, నాభి అలా. సో, మీరెప్పుడైనా చిలుకూరు బాలాజీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఆల్సో మనకిక్కడ స్టెప్స్ దిగితే మనకిక్కడ ఒక 2 కలశం టైప్‌లో ఒక చిన్న టెంపుల్స్ ఒక 2 ఉన్నాయి. సో, మనకిక్కడ ఫస్ట్ టెంపుల్‌లో వచ్చేసైతే మనకిక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. సో, అక్కడ దర్శించుకున్న తర్వాత దాని నెక్స్ట్ డే మనకిక్కడ ఒక చిన్న మందిర్ టైప్‌లో ఉంది. అండ్ ఇక్కడ మనకైతే మోస్ట్‌లీ నాకు తెలిసైతే యజ్ఞం గానీ, ఏదైనా పూజలు గానీ ఉంటే ఇక్కడ చేస్తారనుకుంటా. అండ్ మందిర్ విషయానికొస్తేనైతే ఇక్కడ 4 సైడ్స్‌కైతే 4 పీకాక్స్ అయితే స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చాలా సూపర్‌గా ఉంది. అండ్ ఆల్సో మనకిక్కడ వినాయక స్వామి గూడా ఉన్నారు. దీని నెక్స్ట్‌నే మనకిక్కడ గోశాల గూడా ఉంది. ఇక్కడ గోశాలలో ఇన్‌కేస్ మీరు కనుక గోవులకు ఫీడ్ చేయాలనుకుంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇన్‌కేస్ ఏమైనా పూజలు అట్లా చేపించుకోవాలంటే సెపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ దాని ప్రైజెస్ కూడా మెన్షన్ చేసిన. అండ్ ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. చూసినారా లోటస్ మధ్యలో ఇట్లా టెంపుల్‌ని కట్టినారు కాబట్టి చాలా సూపర్‌గా ఉంది బ్యాక్ సైడ్ వ్యూ కూడా. అండ్ ఆల్సో ఇక్కడ పార్క్ కూడా ఉంది. చిల్డ్రన్స్‌కి అయితే ఎంట్రీ 20 రూపీస్ అండ్ టిఫిన్స్, బేకరీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి షాప్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇంకొక కలశం టైప్‌లో ఒక చిన్న టెంపుల్ ఉంది. సో, అక్కడైతే మనకి ఇక్కడ బ్రహ్మదేవుడు అయితే ఉన్నారు. సో, ఈయనను కూడా దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ కూర్చోడానికైతే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ సో, గ్రీనరీగా ఉంది. చాలా బావుంది. అండ్ మీరెప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు చిలుకూరు ప్యాలెస్ సైడ్ ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేసేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.